ఒక కాన్స్టిట్యూషన్ బిల్డర్గా, ఒక ఆంథ్రోపాలజిస్ట్గా, ఒక ఎకానమిస్ట్గా, ఒక పాలిటీషియన్గా, ఒక ఫస్ట్ ఇండియన్ లా మినిస్టర్గా అసలు ఆయన నిర్వహించిన పాత్రలు కనుక మనం ఒకసారి చూస్తే ఇంత గొప్పవాడు మన మధ్య ఉన్నాడా, ఇన్ని గొప్ప పనులు చేశాడా అని ఒక ఆశ్చర్యం కలుగుతుందా. ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వర్గానికి, ఒక తరగతికి, ఒక కులానికి, ఒక దేశానికి కూడా పరిమితమైన వ్యక్తి కాదు ఆయన. ఒక జాతికి పరిమితమైన వ్యక్తి కాదు ఆయన. సర్వమానవ సౌభ్రాతృత్వానికి పనిచేసిన వాడు. ఇవాటి కాంటెక్స్ట్ లో కూడా, అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా ఆయన విచారణను, ఆయన ఆలోచన తత్వాన్ని అన్వయించుకుంటే ఎంత మోడర్న్ గా, ఎంత విజనరీగా ఆయన మాట్లాడాలని అనిపిస్తుంది. చాలా సుదీర్ఘమైన ఆలోచన, చాలా దూరదృష్టి, విజనరీ అంటారు ఇటువంటి వాళ్ళని, మార్గదర్శి అంటారు, క్రాంతదర్శి అంటారు, దార్శనికుడు అంటారు. అంత గొప్పవాడు ఆయన. మన రాజ్యాంగ నిర్మాతగా మనకు తెలుసు, కానీ ఆ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన అద్భుతమైన సిద్ధాంతాలు ఏమిటో అంతగా తెలియదు మనకి. అది మేము కూడా ఏదో రాజ్యాంగానికి సంబంధించినంత వరకు పరిమితమైన పాఠాలు చెప్తున్నప్పుడు మాకు అర్థం కాదు. దాని ఇంకా మరింత లోతుగా ఆయన ఉద్యమాలు, ఆయన జీవితం, ఆయన కృషి గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది ఆయన ఎందుకు ఇంత చేశాడు. మన రాజ్యాంగంలో ఒక విమర్శ ఉంది. ఏముంది, కొన్ని రాజ్యాంగ నియమాలు ఫ్రాన్స్ నుంచి, కొన్ని ఇటలీ నుంచి, కొన్ని అమెరికా నుంచి, కొన్ని బ్రిటన్ నుంచి పొందుపరిచి ఒకటి తయారు చేశారు, తెలిసి మన ఎత్తులు ఉంటారు, కానీ మన చట్టాలు కావాలి మన దగ్గర ఎప్పుడు విమర్శిస్తుంటాం మనం. కానీ ఏమాత్రం సరైన విమర్శ కాదు, ఏమాత్రం సరిపోయిన విమర్శ కాదు. మన దేశానికి సంబంధించని విధానాల నుంచి మన ఎత్తులు పెట్టారు అని ఇట్లా విమర్శలు కూడా ఉన్నాయి. కానీ అంబేద్కర్ ఏం చేశారంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆ రాజ్యాంగ డాక్యుమెంట్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. అందులో ఆయన చాలా స్పష్టంగా ఇక్కడ ఒక ట్రైబ్స్, ఇక్కడ సాంస్కృతిక పద్ధతులను, ఇక్కడ ట్రైబ్స్ పరిపాలించే విధానాలను, ఎజెండాతో పరిపాలించే విధానాలను, ముందే ఒక డిస్కషన్ కి సంబంధించిన, డిబేట్ కి సంబంధించిన అంశాలను ముందే రూపొందించుకునే విధానాలను, చర్చకు సంబంధించిన విధానాలను పార్లమెంటరీ డెమోక్రసీలో పొందుపరిచినట్టు. దిస్ ఈజ్ నేటివ్ ఇండియన్ అని ఆయన నిరూపిస్తారు. అది మనకు విదేశాల్లో ఉన్న భారత రాజ్యాంగ తత్వవేత్తలు చెప్పిన మాటలు. మీకు తెలుసో లేదో, మన రాజ్యాంగం గురించి ఒక జర్మన్ ఎక్స్పర్ట్ అన్నమాట, జర్మనీలో పుట్టిన ఒక వ్యక్తి భారత రాజ్యాంగం పైన నిరంతరం స్టడీ చేస్తున్నాడు. 50 ఏళ్ల నుంచి, గత 60 సంవత్సరాల నుంచి స్టడీ చేస్తున్నాడు ఆయన అమెరికన్ యూనివర్సిటీలో ఉంటాడు, పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీలో. ఆయన పేరు గ్రాన్విల్ ఆస్టిన్. ఆయన మనకు భారతదేశానికి రాజ్యాంగం వస్తున్నప్పుడు కూడా ఆయన మన రాజ్యాంగం ఎట్లా ఉండాలో వ్యాసాలు రాసిన వ్యక్తి. తర్వాత అంబేద్కర్ అధ్యక్షతన డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటయ్యి ఈ ఒక్కొక్క అక్షరం మీద, ఒక్కొక్క పదం మీద, ఒక్కొక్క వాక్యం మీద, ఒక్కొక్క సెక్షన్ మీద చర్చ జరిగింది. ఎన్ని రోజులు చర్చ అంటే మేము చెప్పలేము. ఒక్క ఆర్టికల్ 3 మీద మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ఇంతకుముందు కవిత గారు కూడా చెప్పారు ఆర్టికల్ 3 మీద. ఇదంతా ఆర్టికల్ 3 మీద వచ్చిన డిస్కషన్, అప్పట్లో వచ్చిన డిస్కషన్. ఒక్కొక్క సభ్యుడు ఏం మాట్లాడినాడు, దానికి ఆయన ఎట్లా జవాబిచ్చినాడు, అల్టిమేట్ గా ఆయన ఏ విధంగా ఆర్టికల్ 3 ఉండాలనేది నిర్ణయించినాడు అనేది అందులో చాలా వివరంగా ఉంటుంది. అంత విశ్లేషణ అన్నమాట. అటువంటి డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, గ్రాన్విల్ ఆస్టిన్ అమెరికాలో ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, అద్భుతమైన సోషల్ డాక్యుమెంట్ ఇది, ఇట్ ఈస్ నాట్ గవర్నెన్స్ డాక్యుమెంట్, ఇది పరిపాలనకు సంబంధించిన పత్రం మాత్రమే కాదు, ఒక సామాజిక శక్తి ఉన్న, సామాజిక రిలవెన్స్ ఉన్న, సామాజిక దాని కాంటెక్స్చువల్ రిలవెన్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇది. ఈ దేశానికి పరిపాలనా పథాన్ని ఒక నిర్దేశనం చేసే ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఇది అని చెప్పారు ఆయన. కార్నర్ స్టోన్ ఆఫ్ ది నేషన్ అంటారు ఈ రాజ్యాంగాన్ని. కార్నర్ స్టోన్ ఆఫ్ ది నేషన్ అని వర్ణిస్తాడు గ్రాన్విల్ ఆస్టిన్. అండ్ దట్ ఈస్ బికాజ్ ఆఫ్ అంబేద్కర్ చేసిన కృషి వల్ల, అంబేద్కర్ దాంట్లో ఇన్కార్పొరేట్ చేసిన అనేక అంశాల వల్ల ఆయన మాట్లాడాడు. ఒకే ఒక ఆర్టికల్ 3 గురించి మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు రాష్ట్ర విభజనకు సంబంధించిన చర్చలో ఉన్నాం, లింగ్విస్టిక్ స్టేట్ ఉండాలా వద్దా అనే చర్చలో ఉన్నాం. తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించగలుగుతుందా ఇప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థలో అనే చర్చలో ఉన్నాం మనం. కొందరైతే ఆర్టికల్ 3 అప్పుడేమో లేదు, ఆర్టికల్ 3 రాజ్యాంగంలో పొందుపరిచి మన అంబేద్కర్ పొందుపరిచినప్పుడు అప్పుడు చర్చ చేసిన తర్వాత చివరికి ఆయన అందరినీ కన్విన్స్ చేసిన తర్వాత అందులో కూడా ఏం మాట్లాడలేదు.
ఇప్పుడు ఏమంటున్నారు తాజాగా ఆర్టికల్ 3 రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఒక చిన్న ప్రాంతం రాష్ట్రంలో ఉన్న ఒక మైనారిటీ ప్రాంతం తమకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటే ఆ అసెంబ్లీ తీర్మానం లేకుండా, ఆ అసెంబ్లీ ఆమోదం లేకుండా, లేదా ఆ ప్రాంతాన్ని వ్యతిరేకించే వారి అంగీకారం లేకుండా మీరు రాష్ట్రాన్ని ఇవ్వడం అనేది ఫెడరల్ విధానానికి వ్యతిరేకము, రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకమని విమర్శిస్తున్నారు. ఆర్టికల్ 3 అమెండ్ చేయాలని ఇప్పటికీ ఈ మధ్య కూడా వ్యాసాలు వచ్చినాయి. ఇంతవరకు ఈ మధ్య మన లా మినిస్టర్ గా ఉన్న వీరప్ప మొయిలీ ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదిస్తే తప్ప ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి వీల్లేదు అని అన్నాడు ఆయన పార్లమెంట్ లో. మరి ఆయన లాయర్, స్వయంగా లా మినిస్టరు, లా మీద ఆయన అనేక పుస్తకాలు రాశాడు. ఆయన మా యూనివర్సిటీకి తీసుకొచ్చి కూడా ఆయనకు ఆనరీ డాక్టరేట్ ఇచ్చాం. ఆయన రచనలకు మేము ఆ రచనలు గుర్తించి, మరి ఆయన ఆర్టికల్ 3కి వ్యతిరేకంగా, అంబేద్కర్ విధానానికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం ఉంటేనే ఈ ప్రత్యేక తెలంగాణ తీర్మానాన్ని రాష్ట్ర పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి వీలవుతుందని అంటే, ఇంతకన్నా ఏం మాట్లాడాలి దీని గురించి నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంత అజ్ఞానం, ఇంత రాజ్యాంగ వ్యతిరేకత, ఇంత రాజకీయ కుట్ర చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దానికి అంబేద్కర్ జవాబిస్తారు అప్పుడు ఆంధ్ర స్టేట్ ఆఫ్ మద్రాస్ నుంచి విడిపడాలని ఉద్యమం జరుగుతున్నారు. ఒకవేళ ఆర్టికల్ 3 కనుక లేకపోతే ఆంధ్ర ప్రజలు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళంతా వద్దంటారు.